మేము మీ సివిలియన్స్ చంపట్లేదు, అలా అని మీ మిలిటరీని కూడా మేము ముట్టుకోవట్లేదు. కేవలం ఉగ్రవాద సంస్థల యొక్క అనుబంధ సంస్థల యొక్క ఆర్గనైజేషన్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ నే మేము ముట్టుకుంటున్నామని చెప్పడం జరుగుతుందండి. ఒక విధంగా పాకిస్తాన్ మిలిటరీలో కూడా ఇది మెసేజ్ ఇస్తున్నాం మనం, ముఖ్యంగా పాకిస్తానీ సేనలకు. మీ మిలిటరీ లీడర్షిప్ తో మాకు ప్రాబ్లం ఉండొచ్చు, కానీ మిమ్మల్ని ఇంతవరకు వదిలేస్తున్నాం నేను. మీరు కనుక వచ్చి మా సేనల్ని ముట్టుకుంటే మేము ఇంకా మిమ్మల్ని వదలము అని. అంటే ఇంత జాగ్రత్తగా స్ట్రాటజైజ్డ్ అండి. అంటే ఇప్పుడు 2 రోజుల నుంచి పాక్ అవుట్ క్రై, అంటే యునైటెడ్ నేషన్స్ తోటి మీరు ఇంటర్వ్యూన్ అవ్వండి, భారత్ దాడులు అంటే వాళ్ళు భయంతో వణికిపోతున్న పరిస్థితి. ఎందుకంటే దే నో ద రియాలిటీ కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా భారత్ని వాళ్ళు ఏమీ చేయలేక కదా ఎన్ని అటాక్స్. సంజయ్ గారు, ఇఫ్ యూ జస్ట్ గో బ్యాక్ ఇన్ టు ద హిస్టరీ, 1993 ముంబై ఉగ్రదాడులు, 2001 పార్లమెంటుపై దాడి, 2008 ముంబై 26/11 అటాక్స్, అదే 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్, 2016లో ఉరీ సైనిక స్థావరం, 2019లో పుల్వామా. అంటే కొన్ని చెప్తున్నాను, దిస్ ఇస్ జస్ట్ గ్లిమ్స్ ఆఫ్ పాకిస్తాన్ టెర్రరిజం. లక్షల మంది చనిపోయారు. ఆర్మీ కానివ్వండి, అమాయకులైన ప్రజలు కానివ్వండి, సరిహద్దులో ఉన్న ప్రజలు కానివ్వండి సంజయ్ గారు. బట్ స్టిల్ మనం అంటే భారత్ 15 రోజుల నుంచి మనం చూస్తున్నాం, మనం మాట్లాడుకున్నాం అనేక సందర్భాల్లో, ఆ బాధిత కుటుంబాల వాళ్ళు కూడా అంటే మాకు వాళ్ళ తలలు కావాలి అనేంత స్థాయిలో ఒక బాధతో, నిజంగా ఇట్స్ నాట్ ఫార్మ్లీ తీసుకురావాలని కాదు, ఆ స్థాయిలో ఉండాలి అనేది. కానీ అయినా మనం తొందరపడలేదు. వాళ్ళు ఎంత మాట్లాడించినా, కవింపు చర్యలకు పాల్పడ్డా, ప్రతిరోజు ఉదయం లేస్తే కవింపు చర్యలకు పాల్పడ్డారు, కాల్పులకు పాల్పడ్డారు, అయినా మనం తొందరపడలేదు. మీరు అన్నట్టుగా పాకిస్తాన్ ప్రజలకు కానీ, ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీకి కానీ, ఏంటి ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ అంటే ఐఎస్ఐ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే ఆర్మీ. యూ హావ్ టు అండర్స్టాండ్ దిస్ సంజయ్ గారు. అవునండి. ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఈ ఆపరేషన్ పేరండి, ఆపరేషన్ సింధూర్. అంటే కొత్తగా పెళ్లి అయ్యి పెహల్గామ్ లో హనీమూన్ చేసుకోవడానికి వెళ్లిన నవవధువుల జీవితాల్ని దుర్మార్గంగా అంతం చేసిన ఉగ్రవాద చర్యకు ప్రతిష్కారంగా మనం ఈ రోజు ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం జరిగిందండి. అంటే ఎవరైతే అంత పెద్ద ఎత్తున వాళ్ళ జీవితాలు చిన్నభిన్నమయ్యాయో వాళ్ళకి ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం నివాళి అర్పించడం జరుగుతుందండి. అది కూడా చాలా సింబాలిక్ గా పెట్టారండి. సో మనం ఈ ఆపరేషన్ సింధూర్ కనుక తీసుకుంటే ఇట్ హ్యాస్ బోత్ సింబాలిక్ మీనింగ్, ఆల్సో రియల్ టార్గెటింగ్ ఆఫ్ పాకిస్తానీ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక బోత్ సింబాలిక్ అండ్, మళ్ళీ చెప్తున్నాను, బోత్ సింబాలిక్ అండ్ ఆల్సో రియల్ టార్గెటింగ్ ఆఫ్ పాకిస్తానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. సో అది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎస్ సంజయ్ గారు, థ్యాంక్ యూ. మళ్ళీ కాసేపట్లో మీతో మాట్లాడతా ఇంకా మిగిలిన డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. సో